అందరికీ నమస్కారం. నా పేరు మాదిరెడ్డి మేఘన. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తపస్పూడి. ఇవాళ నేను చెప్పబోయేది మన ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం అనే అంశంపై. మన ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం అనేది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2025 యొక్క థీమ్. ఈ థీమ్ చిత్తడి నేలలు మానవులకు, పర్యావరణ వాతావరణానికి ఎంత ముఖ్యమో, వాటిని రక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. 1971 ఫిబ్రవరి 26న ఇరాన్లోని రామ్సర్లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ను ఆమోదించారు. రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అనేది చిత్తడి నేలలను రక్షించడానికి, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన అంతర్ సర్కారుల ఒప్పందం. చిత్తడి నేలలు అనేవి పర్యావరణ వ్యవస్థలు. వీటిలో నీరు, పర్యావరణాన్ని మరియు సంబంధిత వృక్ష మరియు జంతు జీవితాన్ని నియంత్రించే ప్రాథమిక అంశం. తడి భూముల యొక్క విస్తృత నిర్వచనంలో మంచినీరు మరియు సముద్ర మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు రెండు ఉన్నాయి. అంటే అన్ని సరస్సులు మరియు నదులు, భూగర్భ జలాశయాలు, చిత్తడి నేలలు మరియు చిత్తడి నేలలు, తడిగడ్డి భూములు, పిట్లాండ్స్, ఒయాసిస్లు, నది ముఖ ద్వారాలు, డెల్టాలు మరియు డైటల్ ఫ్లాట్లు, మడ అడవులు మరియు ఇతర తీర ప్రాంతాలు, పగడపు దిబ్బలు మరియు చేపల చెరువులు, వరి పొలాలు, జలాశయాలు మరియు ఉప్పునీటి కుంటలు వంటి అన్ని మానవ నిర్మిత ప్రదేశాలు. భూమి యొక్క ఉపరితలంలో అవి దాదాపు 6% మాత్రమే ఆక్రమించినప్పటికీ అన్ని వృక్ష మరియు జంతు జాతులలో 40% చిత్తడి నేలలో నివసిస్తాయి లేదా సంతానోత్పత్తి చేస్తాయి. తడి భూములు, జీవ వైవిధ్యం మన ఆరోగ్యానికి, మన ఆహారం సరఫరాకు, పర్యాటక జీవనానికి ముఖ్యమైనవి. వరద నియంత్రణ మరియు నీటి శుద్ధీకరణతో సహా నీటి నియంత్రణ వంటి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ సేవలను అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం తడి భూములపై ఆధారపడుతున్నారు. అంటే భూమిపై 8 మందిలో 1.